హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయా ఈ రాష్ట్రంలో 24/7 హాస్పిటల్స్ ఉన్నాయా? వీటిని గౌరవ మంత్రి గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. శ్రీరామ్ రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మనుషులకు 108 ఎట్నో ఈ పశువుల కోసం ప్రత్యేకంగా 1962 అని పెట్టడం సంతోషం అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా చేశారు తప్ప పేరు రాసుకోవడం వైఎస్ఆర్ పశు వైద్యశాల చెప్పి పెట్టుకోవడం తప్ప చేసిస్తారు తక్కువ అధ్యక్ష. ప్రత్యేక మంత్రి గారిని మీ ద్వారా అడిగేది, ఈ యొక్క వెహికల్స్లో డాక్టర్ షార్టేజ్ ఉంది, దాంట్లో త్వరలో ఫిలప్ చేస్తారా? అదేవిధంగా ఫేజ్ 1 ఫేజ్ 2గా వెహికల్స్ కొనుగోలు చేశారు అధ్యక్ష. ఫేజ్ 1 ఉన్నటువంటి వెహికల్స్ ఆగిపోయినాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీ 2 వెహికల్స్ ఉంటే ఒక వెహికల్ నడుస్తూ ఒక వెహికల్ మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీ రద్దు అయిపోయిందని చెప్పన్నారు. త్వరలో వాడిని కాల్ఫర్ చేస్తారా? అదేవిధంగా డ్రైవర్స్ కూడా ఈ వెహికల్స్ డ్రైవర్స్ ఇచ్చే 10,000 రూపాయలకి డ్రైవర్స్ రావట్లేదు అధ్యక్ష. డ్రైవర్స్ శాలరీస్ ఎనాన్స్ చేసి డ్రైవర్స్ రిక్రూట్ చేస్తారా? డ్రైవర్స్ డాక్టర్ షార్టేజ్ చాలా ఇబ్బంది ఉంది. ఇదాకా రవి గారు చెప్పినట్టు ఫాలోఅప్ ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చినప్పుడు ఫాలోఅప్ లేదు అధ్యక్ష. దానివల్ల చాలామంది ఓనర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, పశువుల ఓనర్స్. అందువల్ల ఫాలోఅప్ కూడా ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. మరి ఈ విధంగా పశు వైద్యశాలని, ఇదే సంచార వైద్యశాలని, వెటర్నరీ క్లినిక్స్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతూ సలహా తీసుకోండి అధ్యక్ష. సాంబశివరావు గారు ఏలూరు. దూరిపాడు నరేంద్ర గారు. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష, ఇదేదో మేము L1 కింద పిలిచాము అని చెప్పి వివరాలు ఇచ్చారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని, ఇది దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అధ్యక్ష. మొబైల్ వెటర్నరీ క్లినిక్ అనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్, మన ఒక్క రాష్ట్రమే కాదు అధ్యక్ష. ఇందాక చెప్పినట్టు 1 టైం పర్చేజ్లో 100% కేంద్ర ప్రభుత్వం వెహికల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అధ్యక్ష. ఆపరేటింగ్ కాస్ట్లో 60-40 షేర్లో ఉంటుంది అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేదంటే స్పెసిఫిక్గా మంత్రి గారు నన్ను కోరేది, మన రాష్ట్రంలో ఒక మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ కొనడానికి ఎంత ఖర్చు అయింది, మిగతా రాష్ట్రాలతో ఎంత ఖర్చు అయిందనే కంపారిటివ్స్ అంటే సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇందాక సహచర సభ్యులు చెప్పిన దాని ప్రకారం అధ్యక్ష, నాకు తెలిసి దేశంలోనే హైయెస్ట్ అధ్యక్ష మన దగ్గర రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి దోపిడీ చేశారు, మరీ దోపిడీ చేశారు దీని మీద. కాబట్టి నేను కోరేది ఏంటంటే, పక్కనున్న మన తెలంగాణ ఏంటి, పక్కనున్న కర్ణాటక ఏంటి, పక్కనున్న వెస్ట్ బెంగాల్ ఏంటి, పక్కనున్న ఒరిస్సా ఏంటి, పక్కనున్న మధ్యప్రదేశ్ ఏంటి? ఎందుకంటే ఎక్కడా కూడా ఇంత ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. దీని పేరు మీద మంత్రి గారు ఇది ఏంటంటే L1 టెండరు ఈ ప్రాసెస్లో పిలిచామంటే, అసలు టెండర్లు ఏనిస్తే కదా L1 L2 అని వచ్చేది. ఎవరైతే టెండర్ ఇవ్వటానికి నిర్దేశించారో కొంతమంది టెండర్ వేయటానికి వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టి టెండర్ వేయకుండా వాళ్ళకు కావాల్సిన కంపెనీలతో మాట్లాడుకొని, ఆనాటి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దీని వెనకాలండి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ అధ్యక్ష, దీన్ని ఒక ర్యాకెట్ లాగా నడిపించి కోట్లాది అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఒకసారి చూస్తే అధ్యక్ష, కంపారేటివ్గా ఫేజ్ 1 ఫేజ్ 2లో మీరు అమలు చేశారు అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ఫేజ్ 1 ఫేజ్ 2లో మనం అమలు చేసింది అధ్యక్ష, మొదట 175 అంబులెన్స్కి 143 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్? ఇట్ ఈస్ 82 lakhs ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో మీరు ఇచ్చిన దానిలో 165 అంబులెన్స్లు మీరు మీ స్టేట్మెంట్ ప్రకారం 110.7 కోట్లు పిలిచారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ అంబులెన్స్? 68 లక్షలు అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్లోనేమో 82 లక్షలు అయింది మీ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం. రెండో ఫేజ్లో యావరేజ్ కాస్ట్ వచ్చి 68 లక్షలు అయింది. ఏది మీరు వెహికల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఆపరేటింగ్ కాస్ట్లు కావచ్చు, ఇవన్నీ అంటే మొదటి ఫేజ్కి రెండో ఫేజ్కే మీ దగ్గర ప్రభుత్వం ఉన్న లెక్కల ప్రకారం 14 లక్షల తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్కి. కాబట్టి దాన్ని బట్టి మీరు కనుక టెండర్లు వేయించుంటే ఇంకా తక్కువ ఖర్చుకి, ఎందుకంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వం తెప్పించి ఇంకా మాకు చెప్పాలి. మా దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష, పక్కనున్న కర్ణాటక 16 లక్షలకని, అలాగే పక్కనున్న ఒరిస్సా
16.57 lakhs అని, అలాగే తమిళనాడు 19 లక్షలని. ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గర ఉన్న అనధికారమైన సమాచారం ప్రకారం నేను గౌరవ మంత్రి గారిని చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ పరంగా మీరు కంపారిటివ్ ఏంటి, ఈ రాష్ట్రంలో ఎంత కొన్నారు, మీరు కొన్న ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్, వెహికల్ ఎక్స్పెండిచర్ ఎంత, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఎంత, ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక పెద్ద దోపిడీ అధ్యక్ష. నేను చెప్తా ఉన్నా, గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో అధికారులు కుమ్మక్కైతే ప్రభుత్వ డబ్బుని, ప్రజల డబ్బుని ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేయొచ్చో ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పథకం అంటే దోపిడీ అధ్యక్ష. నాకు ఎందుకంటే ఉన్నత స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి అత్యధిక స్థాయి కోట్ చేయించి డబ్బులు పంచుకునే విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష? కాబట్టి నేను కోరుతా ఉన్నా మంత్రి గారిని, దీని మీద మీరు సమగ్రమైన అందుట్లో అధ్యక్ష, దీని కండిషన్స్లో ప్రతి 20 మొబైల్ వెటర్నరీ క్లినిక్కి ఒక వెటర్నరీయన్ ఉండాలి, 2-3 కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి అధ్యక్ష. ప్రతి 100 కనుక దాటితే 6 కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి, అలాగే వెటర్నరీ డాక్టర్స్ ఉండాలి. మందులు మెయింటైన్ చేయాలి, డాక్టర్స్ని మెయింటైన్ చేయాలి, టెస్టులు చేయాలి. మీరు ఏదైతే ఇందాక సోదరుడు చెప్పినట్టు వెనకాల మీరు ఏదో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం, గేదెలను పైకి లేపి టెస్ట్ చేస్తామంటే చాలా వరకు ఆ వెనకాల పనే చేయలేదు అధ్యక్ష. అక్కడికి వెళ్ళిన హైడ్రాలిక్ సిస్టమ్స్ అనేవి. కాబట్టి ఏంటంటే ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి మా మంత్రి గారి స్థానంలో పనిచేసిన ఆయన ఉన్నాడు. మాటలు విప్పితే ఆ రోజున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిడటానికే ఉన్నాడు ఆయన. మంత్రి పదవి తిడటానికే ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న డబ్బుల్లో జరిగిన పెద్ద అవినీతి, ఉన్నత స్థాయి అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కొల్యూడై పెద్ద ఎత్తున ఈ పథకంలో దోపిడీ చేశారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వ పరంగా నేను మంత్రి గారిని కోరేది ఒకటే, కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఏంటనేది ఒకటి, ఈ దోపిడీ మీద సమగ్రమైన విచారణ చేస్తారో లేదో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా.